గ్రేటా థన్బర్గ్ ఈ పేరు గుర్తుందా? ఈమె పర్యావరణ పరిరక్షణ పేరుతో అగ్ర దేశాధినేతలను ప్రశ్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రైతు ఉద్యమాల్లో భాగంగా బయటకొచ్చిన టూల్ కిట్ వల్ల గ్రేటా థన్బర్గ్లో మరో కోణం వెలుగు చూసింది. సొరోస్ పనిన ఖలిస్తానీ టూల్ కిట్లో పాలుపంచుకున్న గ్రేటా దాన్ని సోషల్ మీడియా ద్వారా దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఫార్వర్డ్ చేసింది. అయితే అనూహ్యంగా ఆ టూల్ కిట్ ప్రజా బాహుళ్యలోకి రావడంతో అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ఈ బాలికాస్త్రాన్ని సొరోస్ ఏం ఆశించి పాలస్తీనా పంపాడో తెలియదు, కానీ ఆంక్షలు ఉల్లంఘించి గాజా వెళ్తున్న నౌకను అడ్డుకోవడంతో తాజాగా ఇజ్రాయెల్ దళాలకు అడ్డంగా దొరికిపోయింది. ఆ నౌకలో వామపక్ష ఇస్లామిస్ట్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలను ఉల్లంఘించడమే లక్ష్యంగా వారు ఆ నౌకలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. గ్రేటా థన్బర్గ్తో పాటు ఆ నౌకలో ఫ్రాన్స్కు చెందిన యూరోపియన్ పార్లమెంటు సభ్యురాలు రీమా హసన్, జర్మన్ యాక్టివిస్ట్ యాస్మిన్ అకార్ వంటి 11 మంది ఉన్నారట. మరి వీరంతా ఇజ్రాయెల్లో ఎలాంటి టూల్ కిట్కు ప్లాన్ చేశారేమో అంటూ అంతర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.